దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం ఆయన వాక్య ధ్యానాన్ని ధ్యానించి కృపనిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, వాక్య సందేశంలోకి వెళ్తుండగా నాయన మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటల్లో నుండి మొదటి మాటగా మనం చదువుకుందామండి. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదవండి. యేసు ఉమ్, తండ్రి, ఉమ్, వీరేమి చేయుచున్నారో ఉమ్, మీరెరుగురు ఉమ్. కనుక ఆ, వీరిని వీరిని క్షమించమని చెప్పాను. ఆమేన్. చూడండి, యేసు ప్రభు వారు తన శిష్యులకు బోధించిన సత్యాన్ని గురించి ఈ వచనం మనకి చూపుతుంది. తాను స్వయంగా ఏమండి స్వయంగా చేసేందుకు ఇష్టం లేని వాటిని ఇతరులకెన్నడూ ఆయన బోధించాల. ఎందుకంటే మొదటిగా ఆయన అనుసరించాడు. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, ఏదైనా గాని ఆయన అనుసరించిన తర్వాతనే తన శిష్యులకు కూడా తను చేసిన తర్వాతనే తన శిష్యులకు కూడా చేయమని దేవుడు నేర్పించాడు. అయితే తాను చేయడానికి ఇష్టం లేని పనులు ఏది కూడా వాళ్ళకి ఎవరికి నేర్పించలేదండి. ఎందుకంటే తనే చేయకపోతే తను ఎదుటి వారికి ఏం నేర్పగలుగుతారు? అందుకని యేసుక్రీస్తు మొదటగా తనే చేసి తన శిష్యులకి ఈ విధంగా చేయాలని ఒక మార్గాన్ని నేర్పారు. అయితే శిలువ మీద ఉన్నప్పుడు ఆయన నోట నుండి వెలువడ్డ మొదటి మాట క్షమాపణ గురించి. క్షమించటం. ప్రియా దేవుని బిడ్డారా, క్షమించటం. ఎవరినైనా కానీ ఎన్నిసార్లు అంటే 70 సంవత్సరాలు క్షమించమని వాక్యం చదివిస్తుంది. చూడండి, అదే విధంగా ఆ వాక్యంలోనే శిలువ మీద ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగురు, వీరిని క్షమించు నాయనా అని చెప్పని దేవునికి మొరపెడుతున్నాడు. అది చూడండి, ఎందుకంటే యేసును సిలువ వేయటం రోమా సైనికులు యేసుక్రీస్తు వారు సిలువ వేస్తున్నారు. అయితే వారి గురించి మొరపెడుతున్నారు, వీరేం చేస్తున్నారో ఎరుగురు, వీరిని శిక్షించొద్దయ్యా అని చెప్పని తెలియక చేస్తున్నారని చెప్పని యేసుక్రీస్తు వారు దేవునికి మొరపెడుతున్నారు. అదే కాకుండా యేసు ఒక నేరస్తుడని వారు భావించి అక్కడ నిలుచున్న ప్రజలందరూ ఏమండి ఏం జరుగుతుందో తెలియకుండానే వారు ఒక నేరస్తుడిగా భావించి ఆయన మీద కేకలు వేస్తూ ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, వారు కేకలు వేయటం, ప్రజల గురించి కేకలు వేస్తుంటే ఆయన వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, వీరు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థం కావట్లేదు నాయన. అక్కడున్న రోమ సైనికులకే కోసమే కాకుండా అక్కడున్న ప్రజల గురించి కూడా దేవుడు ప్రార్థిస్తున్నాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, క్షమాపణ అని అంటే ఈనాడు మనం ఈ లోకానుసారంగా జీవించిన వారమైతే మనం ఎవరిని క్షమించమండి. ఎందుకంటే మన హృదయాలు కఠినపరుచుకొని ఉంటాం. ఎందుకంటే సత్యవాక్యాన్ని మనకు బోధించే వాళ్ళు ఉండరు గనక, మనం వెళ్ళం గనక అక్కడికి ఏమండి ఒక క్షమాపణ గుణం అనేది మనకు తెలియదు. అయితే క్రైస్తవులుగా క్రీస్తు రక్తంలో కడగబడి బలలో చేసిన ప్రతి ఒక్కరికి ఆ క్రీస్తు ఒక మొదటి అనుభవం ఆ క్షమాపణ. ఎదుటి వారిని ప్రేమించాలి, శత్రువునైనా సరే ప్రేమించాలి. మనల్ని ద్వేషించే వారిని మనం ద్వేషించొద్దు. ఎందుకంటే ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తే మనకేం ప్రయోజనం? వాడు శత్రువైనా సరే వాడిని ప్రేమిస్తే ఏదో ఒక రోజు దేవుని గురించి తెలుసుకుంటాడు, దేవుని ప్రేమను ఎరుగుతాడు. ఈనాడు మన క్రైస్తవులుగా మనకు ఉండాల్సిన మొదటి లక్షణం ఎదుటి వారిని క్షమాపణ గుణంతోనే మనకి మొదలవుతుంది. ఏమండి, నువ్వు క్షమాపణ కలిగి ఏ రోజైతే జీవిస్తావో నువ్వు క్రీస్తు విశ్వాసి అని చెప్పి ఒకరు చెప్పవసరంలా, వాళ్ళే తెలుసుకుంటారు. చూడండి, ఈ మాటలు సహజంగా ఈ లోకానుసారంగా ఎవరైనా ఆలోచిస్తే అంటారు, ఆయన యేసుక్రీస్తు ఆయన దేవుడు కాబట్టి క్షమించగలిగాడండి, ఏంటి మేము మనుషులం కదా, మేము ఎలా క్షమించగలం అనే కొన్ని మాటలు అంటారు. అయితే యేసుక్రీస్తు వారిని అనుసరించి ఆయన్ని అనువదించుకుంటూ తన జీవితాన్ని కూడా యేసుక్రీస్తు వారి లాగానే మలుచుకున్నాడు. అది ఎవరంటే చూడండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం ఒకసారి చదవండి. లాస్ట్ చివరి వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుము అని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని సావుకు సమ్మతించాను. చాలా చూడండి, స్టెఫన్లో ఉన్న దేవుని ఆత్మ సంపూర్ణత స్టెఫన్లో కూడా యేసు ప్రభులాగానే మార్చేసింది. చూడండి, యేసుక్రీస్తు వారు ప్రేమించాడు,
క్షమాపణ గుణం అనేది తన శిష్యులకు తెలియపరిచాడు. అదే అల తన జీవితాన్ని కూడా యేసుక్రీస్తు వారి లాగానే అలవాటుగా తన జీవితాన్ని మార్చుకున్నాడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. ఎట్లా అంటే ఆయన దేవుడు గనక ఆయన చేయగలిగాడండి. మేము మనుషులు కదా, మేము ఎలా చేయగలుగుతామని. స్టెఫెను ఆ విధంగా కాదండి, తను కూడా మారాడు. ఆ చూడండి, సువార్త ప్రకటిస్తుంటే రాళ్లతో తనను చంపడానికి ఒక్కొక్క రాయ వేస్తున్నప్పుడు ఏమండి, దేవుడు వారిని స్టెఫెన్ దేవుడు మొరపెడుతున్నాడు. ప్రభా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరగరాయా, వీరిని క్షమించండి అని చెప్పని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, స్టెఫెను నేరస్తుడై కొద్ది కాలం నేరార్పణ కొద్ది కాలంలోనే, అనగా అదే విధంగా యేసులాగానే తన జీవితాన్ని కూడా మలుచుకున్నాడు. తను ఎందుకంటే దేవుణ్ణి అనుసరిస్తున్నప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, విశ్వాసిగా నువ్వు క్షమాపణ గుణం ఏ రోజైతే నీ జీవితంలో ఉంటుందో, ఎదుటి వారిని నువ్వు క్షమించగలుగుతావో, ఆనాడు నువ్వు క్రైస్తవుడు అని చెప్పి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి క్రీస్తు ఒక ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది. ఏమండి, ఈ మొదటి మాటలో ఉన్నది ఏంటంటే క్షమాపణ. ఎవరినైనా శత్రువునైనా సరే క్షమించగలిగే ప్రేమ మనలో ఉండాలి. ఆమేన్. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. దేవ, సిలువలో పలికిన మీరు మొదటి మాట క్షమాపణ అనే ఒక మాటను ప్రభు ఈ దినం మేము ధ్యానించుకున్నాం నాయన. ప్రభు, మాతో మాట్లాడడానికి వందనాలు, స్తోత్రం. ఈ మాటలు మా హృదయంలో నెమరు వేసుకొని మా శత్రువులు ఎడల ప్రభు మేము క్షమాపణ కలిగి వాళ్ళని క్షమించే వారికి మనసు మాకు ఇవ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను.